ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అయితే? మణిబంధం బహిర్ముఖం. ఎగ్జామ్స్ డే. అరే ఏ రూమ్ పడిందో ఏటో, ఏ సార్ వస్తాడో ఏటో, అంత టెన్షన్ గా ఉంది. ఎందుకురా అంత టెన్షన్ పడిపోతున్నా? ఆ దేవుడి మీద భారం వేసేద్దాంలే. దేవుడా ఎలా అయినా పాస్ చేసి దేవుడా. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా, ఈ ఎగ్జామ్స్ ఎలాగైనా పాస్ అయ్యేలా చేయి దేవుడా. నువ్వు పాస్ చేస్తే ఈ రమేష్ గారిని ఒంటి కాలతో నీ కొండకు తీసుకొచ్చేస్తా దేవుడా, ప్లీజ్ దేవుడా. మనందరం ఒకటే రూమ్ లో పడ్డాంరా. రే అయితే వెళ్ళి పక్కన పెన్నోడిని కాక పట్టుకుందాం పదండ్రా. రే మీరందరూ వెళ్ళి అబ్బాయిలు కాక పెట్టండిరా, నేను అమ్మాయిలు కాక పెట్టేస్తాను. రే ఏ సార్ వచ్చినా భయపడకుండా ఎట్ని స్లిప్లు ఎట్టినట్టే రాసేయండి రా. అలాగేరా నాని. ఇంకో విషయం, ఏట్రా? వానపాములాగా మెల్లిమెల్లిగా రాయకుండా పేపర్ ఇచ్చి ఇవ్వకుండా దరదరలాడించండి. రే నేను రాసేసి వెనక్కి ఇసిరేస్తాను రా. అదేదో అసలు రాసి ఇసిరిరా. ఓకే ఓకే. దీని అమ్మాయి కర్రికల్ల పడిందేటే, దీని అమ్మాయి కళ్ళతోనే చంపేస్తుంది, నన్ను తినేస్తా ఇంకా. చెప్పు కాకే. చెప్పు కల. ఏంటి అన్నీ వచ్చేసా? అన్ని రావు, చదివానంతే, మిగతాదా దేవుడిదయ్యా. నీకేటేటి వచ్చి అవన్నీ ముందు నువ్వు రాసి రమేష్, మిగతావన్నీ నేను రాస్తాలే. ఒడ్డి అమ్మా, అయితే నీకు అన్ని వచ్చా? ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి రమేష్. అయితే చెప్పు కల. ఓకే ఓకే రమేష్. బాబు స్లిప్లు ఎవరెవరు తెచ్చారో మర్యాదగా కొట్టేయించండి రా. ఎవరెవరు తెచ్చారో నాకు అందరూ తెలుసురా. ఒరే రమేష్ స్లిప్లు గోటయించేద్దాంరా. ఒరే నాని, ఇప్పుడు అడిగి ఇచ్చామంటే మనకు గోటయించేస్తాడు, ఇక్కడ ఎక్కడైనా పారేద్దాంరా. అయ్యరా ఏ స్కూల్ రా బాబా నీది? ఏరా మాటలు రావా ఏటిడికే? అరే బాబు నిన్నేనరా నిన్నే. హే మ్యాన్, చదివింది మర్చిపోతా, డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంతలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే వీడు అన్ని చదివించాడు కదా. అరే బాబు నాకు కొంచెం చూపించరా బాబు ప్లీజ్. హే మ్యాన్, నేను చూపించను. ఒరే ప్లీజ్ రా బాబు చూపించరా, నీ కాలు పట్టుకుంటారా రే. రే ఇప్పుడు నువ్వు చూపించకపోతే పక్క ఫెయిల్ అయిపోతావు, ఇదేనా శాపం? యూ బ్లడీ రాస్కల్, ఐ విల్ ఇన్ఫార్మ్ ది సార్. ఎడ్రా ఏటే ఎవడు కొట్టేయించాడంట్రా అలాగే ఏడుస్తున్నావు? ఇది ఎక్కడ కూడా ఇంపరా బాబు. ఇదిగో అమ్మాయి. చెప్పు అమ్మాయి, కొంచెం చూపించే. ఏటి రాయలేదే? నేనే చూపించను పో. వసే అలా అనకే, నా దగ్గర ఉన్న స్లిప్ తో కొన్ని ఎస్ఎల్ రాశాను. ఇదిగో మిగిలిన నువ్వు రాసే, నేను రాసేస్తాను. సరే అయితే ముందు నీ పేపర్ ఇవ్వు, తర్వాత నా పేపర్ ఇస్తా. సరే ఇదిగో ఈ పేపర్ తీసుకో. అమ్మాయ్యా ఇంక ఈ పరీక్ష గట్టెక్కిపోయింది. ఇదిగో నీ పేపరు. ఇటిచ్చి. అమ్మాయి ఏది నీ పేపర్? నా పేపర్ నీకెందుకు? ఏంటి అలా మాట్లాడుతున్నావు అమ్మాయి? ఇలానే మాట్లాడతావు, నీకెందుకు నా పేపర్ ఇవ్వాలి చెప్పు. వసే తప్పే, నేను ఏటి రాయలేదా బాబా, ప్లీజే ఒక్క క్వశ్చన్ చూపించే బాబా, నీ కాలు కొంచెం చూపించే బాబా ప్లీజే. ఎక్స్ట్రా చేసావంటే న్యూస్ లెటర్ చెప్తా, మూసుకొని రాసుకో. ఎగ్జామ్ లో తప్పకుండా ఫెయిల్ అయిపోతావే కిల్లాడిదానా. చెత్త రాసుకో. నాని అన్నయ్య. నేనా? నువ్వే అన్నయ్య. ఇదిగో రమేష్ కి పేపర్స్ ఇస్తున్నాను, అవి తీసుకొని త్వరగా రాసి. నీ ముఖం కర్రీగా ఉన్నా నీ మనసు మాత్రం బంగారమే. సరే రమేష్ దాన్నే పెళ్లి చేసుకోరా. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మయ్య అన్నీ రాసాం, ఫుల్ వచ్చేద్దేమో. బాబు టైం అయిపోయిందిరా, అందరూ పేపర్లు కొట్టేయించండి. తీసుకోండి సార్. ఏడు బాబు పేపర్ మొత్తం కొట్టేయించావా? గట్టిగా రాసాం మరి. నాకు డౌటేరా. చాలా మంది స్లిప్స్ పెట్టి ఎగ్జామ్ కూడా చేస్తున్నారు సార్, చూడండి. ఇంకొంటాను సార్, బాయ్. బాబు ఎవడరా స్లిప్స్ పెట్టి కొట్టేస్తుంది? స్లిప్స్ తో దొరికితే కర్రతో కొట్టేస్తా. ఇదిగోండి సార్ పేపర్. ఓకే వెరీ గుడ్ కొట్టేయింపురా. ఆఫ్టర్ ఫైనల్ ఎగ్జామ్ డే. ఏరా నాని, ఎగ్జామ్ ఎలా రాసావు? దొలగొట్టి దూపం వేస్తాను. ఇంకా మనల్ని ఎవడరా ఆపేదే? ఏరా పొట్టుపుల్లి నువ్వెలా రాసావు? అన్నీ రాశాను కానీ అక్బర్ కోసం రాయడానికి టైం చాలేదురా. సైన్స్ లో అక్బర్ ఎందుకు వచ్చాడరా ఎరుపప్ప? సోషల్ లో అక్బర్ రాక మీ తాత వస్తాడా ఏంటి? ఏటి రోజు సోసలా? అయితే ఆడు కాదు ఎరుపప్ప, నువ్వే అన్నమాట. ఊరే
మన పెట్టిన స్లిప్లు అనవసరంగా పోతాయని ఆ క్వశ్చన్సే కదరా రాశాను. ఒరే కోతిన కొడక, ఏ ఎగ్జామ్ ఆ ఎగ్జామే రాయాలరా, మరీ అనుకున్నాం కదా. మీరందరూ బాగా దెబ్బేస్తారా. మీరందరూ స్లిప్లు బాగా రాసుకుని నాకు మాత్రం ఉంచేస్తారా. ఒరే కనీసం నేను ఎత్తిన స్లిప్లు తీయకుండా అవే ఈ రోజు ఎలా రాస్తారో చెప్పు. మా నాన్న ఇంటికి వెళ్తే గువ్వ చెక్కేస్తాడరా నాకు. ఒరే నాని, ఎందుకు అంతలా భయపడిపోతున్నావు? ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, ఏదో ఒకటి అవుతులే, అంతా దేవుడికి వదిలే. ది రిజల్ట్స్ డే. ఒరే నాని, ముందు నువ్వు వెళ్ళి అడగరా. ఒరే నేను ఎలానో ఫెయిల్ అయిపోతాను రా, మీరే వెళ్ళి అడగండి. అన్నా ఇదిగోండి అన్న హాల్ టికెట్ నెంబరు, ఒకసారి కొట్టి చూడరా. తమ్ముడు నువ్వు పాస్ రా. పాసా? ఒరే నాని, నేను పాస్ అయిపోయాను రా. లక్కీ బాయ్. అన్నా మాయ కూడా చూడండి అన్న. ఇదిగో అన్న, ఇది రాది, ఇది కూడా చూసేయండి అన్న. అరే తమ్ముళ్ళు, మీ ఇద్దరు పాస్ అయిపోయారా? యూ 3 లక్కీ బాయ్స్. ఒరే నాని, నీ హాల్ టికెట్ కూడా ఒకసారి చెక్ చేయించుకోరా. ఒరే ఇప్పుడు చెక్ చేసుకున్న పేలే కదరా, వద్దనా? వద్దులేరా, వదిలేయండి. అరే నాని, చెక్ చేయించుకోరా వచ్చే. ఏదన్నా నాలుగు టికెట్. ఏటన్నా ఏటి మాట్లాడట్లేదా? రే తమ్ముడు, నువ్వు ఫెయిల్ అయిపోయావరా. ఆ విషయం నాకు ముందే తెలుసన్నా. నేను ఇంక బతకలేనన్నా. ఒరే నాని, ఎగ్జామ్లో ఏదైనా తేడా జరిగితే తాట తీసేస్తా. నువ్వు దేనికి పనికిరాని ఎదవని నాకు ముందే తెలుసురా. మా పరువు తీయడానికి చెడబుట్టావురా నువ్వు. ఒక్కరోజు పుస్తకం తీయవు, పనికి మాలిన ఎదవా. నా జీవితంలో తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం నా చిట్ట చివరి నిర్ణయం అయింది. ఎందుకంటే నేను చావబోతున్నా. ఇప్పుడు కానీ నేను మా ఇంటికి వెళ్తే మా బావ నా గువ్వ చెక్కేస్తాడు. దానికంటే నరకంలో చెక్కలు చెక్కుకోవడమే మంచిది. ఇక సెలవు, ఇంక నాకు ఈ చావే దిక్కు. రే నాని, కలుతారా? ఒరే నన్ను కలుతారే. వీళ్ళున్నారేటి? వీళ్ళుంటే ఖచ్చితంగా ఇది నరకమే. అయినా వీళ్ళు ఎందుకు పోయారు? ఇలా అందరూ పాస్ అయిపోయారు కదా. రమేష్, ఎందుకు ఇలా చేసావు? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఏంటన్నానే, బుర్రలేని ఎదవలాగా. అయినా ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు ఇలాగ ఆలోచిస్తే కష్టాల్లో శవాలు కాలుతూనే ఉంటాయి. ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకున్నాను, మన అమ్మ నాన్నలు కష్టపడి చదివిస్తుంది చదువుకుని బాగుపడాలని, పైకి పోతామని కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని సచిన్ చచ్చిపోతే క్రికెట్కే దేవుడు అయ్యేవాడా? అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కాదురా. ఒక్కసారి నువ్వే ఆలోచించుకోరా. రే ఎవరో చెప్పాడు నువ్వు ఫెయిల్ అయ్యావని? ఎవడో చెప్పడం ఏంట్రా? ఆ నెట్ సెంటర్ అనే చెప్పాడు కదా. వాడు నీ నెంబర్ రాంగ్ టైప్ చేశాడట్రా, బుర్ర తక్కువ. ఆడు చెప్పలేకపోయి నువ్వు అమ్మాయిలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏడ్చుకొని. రే నేను బాధపడతానని నిజాన్ని దాయకండ్రా. ఓ నీ అబ్బా, నిజమేట్రా నిజం? ఇదేరా నిజం? ఇదిగో తమ్ముడు, అవును తమ్ముడు, నువ్వు పాస్ అయిపోయావురా. ఆల్రెడీ నెంబర్ తప్పుకోడాను. ఆ విషయం చెప్పే లోపే నువ్వు వెళ్ళిపోయావు. నిజమా అన్నా? నేను పాస్ అయిపోయినా? అవునరా, నీకంటే మాకే సాగుంది. ఒరే మరి నేను ఏకంగా ఎగ్జామ్స్ మార్చి రాశాను కదరా, అదెలా పాస్ అయ్యానంట? ఆ పేపర్ దిద్దినోడు కూడా నీలాగే బుర్రలో గుజ్జులేని వాడిలో ఉన్నాడు. పోనీలరా రమేష్, ఆడెవడో కానీ దేవుడు చల్లగా చూడాలి. సబ్స్క్రైబర్స్ అందరూ మన దేవుళ్ళు. మేము మన దేవుళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కింద మీద పడి మిమ్మల్ని ఏదో విధంగా నవ్విస్తాము.
మీరు కడుపుబ్బా నవ్వాలి అంటే మా ఎఫ్త్రిమోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట కూడా కొట్టి మమ్మల్ని ముందుకి నెట్టండి. ప్లీజ్ ఎఫ్త్రిమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ F3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.